రామబాణం రావణ పతనం. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ను ఆదరిస్తున్న భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమిని అధర్మంపై ధర్మం యొక్క విజయం కారణంగా జరుపుకుంటారు. రాక్షస రావణాసురుడిపై శ్రీరాముని విజయాన్ని గుర్తు చేసుకుంటూ అహంకారం వల్ల అజ్ఞానం వల్ల అధర్మం జన్మిస్తుంది. ఆ అధర్మం వల్ల జీవుడు పతనం అవుతాడు. రావణుడి అహంకారం వల్ల వాడి పతనం జరిగింది. అయితే రావణుడి వంశం ఎలా ఉద్భవించింది? కామంతో కళ్ళు మూసుకొని పోయిన రావణుడికి లంకలో సీతమ్మను ఎందుకు తాకలేదు? రావణుడి దగ్గర ఉన్న పుష్పక విమానం ఎక్కడి నుంచి వచ్చింది? రావణుడు కర్ణుడిలాగా ఎన్ని శాపాలు పొందాడు అనే విషయాలపై మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. రావణుడి ఉన్న అసూయ, కామం, అహంకారం రావణుడిని ఎంత దుస్థితికి దిగజార్చాయంటే రావణుడు లాంటి గుణాలుంటే ఎంత దారుణంగా పతనం అవుతారో ఈ కథే ఒక ఉదాహరణ. రామరావణుల యుద్ధం ముగిసిన తర్వాత, రావణుడు చనిపోయిన తర్వాత అనేక మంది ఋషులు వచ్చి శ్రీరామునికి అభినందనలు తెలియజేసి విశేషంగా ప్రశంసించారు. రాముడు వారిని రావణాసుడి యొక్క మూలం ఎక్కడ మొదలైందని అడిగినప్పుడు అగస్త్య మహర్షి రాముని పుట్ట పూర్వోత్తరాలు చెప్పాడు. రావణ వంశం కృతయుగంలో బ్రహ్మదేవుని కుమారుడైన పులస్త్యుడు తృణబిందు మహర్షి ఆశ్రమంలో ఉన్న మేరు పర్వతంపై తపస్సు చేసేవాడు. ఒక్కసారి ఆ ప్రాంతానికి వచ్చిన కన్యల వల్ల పులస్త్యుని ధ్యానం భంగమైంది. కోపంతో పులస్త్యుడు ఇక నుంచి నేను ఎవరిని చూసినా వారు గర్భవతులు అవుతారని శపించాడు. ఈ విషయం తెలియని తృణబిందు కూతురు అతని ముందే సంచరించింది. పులస్త్యుడు ఆమెను చూడగానే ఆమె గర్భవతిగా మారింది. అది గ్రహించిన తృణబిందు పులస్త్యుని తన కుమార్తెను వివాహం చేసుకోమని అడిగాడు. గురువు మాట విని పులస్త్యుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు విశ్రావసు అనే మహర్షి పుత్రుడిగా జన్మించాడు. విశ్రావసు ధర్మం తెలిసినవాడు, నిజాయితీ గలవాడు. అతని సద్గుణాలను చూసి భరద్వాజ మహర్షి తన కుమార్తె దేవవర్ణిని ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి కుబేరుడు జన్మించాడు. అతడు దివ్య గుణాలున్నవాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రశంసం చేసుకున్నాడు. బ్రహ్మ ఆయన తపస్సుకి మెచ్చి అతనికి వరాలు కురిపించాడు. సకల సంపదలకు ఆధిపత్యాన్ని ఇచ్చాడు. పుష్పక విమానాన్ని కూడా ప్రసాదించాడు. తన తండ్రి విశ్రావసుని ఆజ్ఞతో కుబేరుడు లంకానగరంలో నివసిస్తూ రాక్షసులను గొప్పగా పరిపాలిస్తున్నాడు. మరో పక్క మాల్యవాన్, సుమాలి, మాలి అనే 3 రాక్షసులు బ్రహ్మ పొందిన వరం వల్ల వీరు విశ్వకర్మతో త్రికూటా పర్వతంపై మహానగరాన్ని నిర్మించుకుని అక్కడ సుఖంగా జీవిస్తూ 3 లోకాలను ఇబ్బంది గురి చేసేవారు. దేవతలు వారి హింసను తట్టుకోలేక విష్ణువుని శరణు కోరగా విష్ణువు వాళ్ళని ఓడించి పాతాళలోకి పంపించేశాడు. రావణుడి జననం. ఒకరోజు ఈ 3 రాక్షసులు ఒక్కడైన సుమాలి కుబేరుడు పుష్పక విమానంలో ప్రయాణించడం చూసి అసూయపడ్డాడు. దానిని ఎలాగైనా పొందాలని భావించాడు. కుబేరుని తండ్రి విశ్రావసు కాబట్టి అతని ద్వారా పుష్పక విమానాన్ని పొందదలుచుకున్నాడు. అలా తన కుమార్తె కైకసిని విశ్రావసుని వద్దకు రాక్షసిగా కాకుండా సాధారణ కన్యగా పంపించి అతనిని వశపరుచుకొని వివాహం చేసుకోమన్నాడు. వివాహమైన తర్వాత కొన్ని రోజులకి ఆమె రాక్షస కన్య అని తెలుసుకున్న విశ్రావసుడు ఆమెను శపించాడు. నీవు రాక్షసులకు జన్మిస్తావు, అందులో ఒక చిన్నవాడు మాత్రమే మంచివాడు అవుతాడు అన్నాడు. అలా కైకసి నుండి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించారు. కుబేరుని దివ్యత్వాన్ని చూసి అసూయపడ్డ రావణుడు నేను కూడా కుబేరుని మాదిరి వరాలు పొందాలని 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి తన తలను అగ్నికి ఆహుతిస్తూ తపస్సు చేశాడు. చివరి తలను కత్తిరించే సమయానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రావణాసురుడికి బ్రహ్మ నుండి పక్షులు, సర్పాలు, యక్షులు, దానవులు, దేవతలు ఎవరి నుంచి చంపకూడదు అనే వరాన్ని పొందాడు. కానీ మానవులను, జంతువులను మాత్రం గడ్డిపోచ లాంటి వారిని జ్యోతి అహంకారంతో వారిని చేర్చలేదు. కానీ ఈ మేరకు పెద్ద శాపంగా మారుతుందని ఊహించలేదు. రావణుడి విధ్వంసం. తాత సుమాలి రావణుడికి కుబేరునికి లంకపై దాడి చేయమన్నాడు. రావణుడు లంకపై దాడి చేయగా కుబేరుడు తన తండ్రి విశ్రావసుని అడిగాడు. విశ్రావసు రావణుని ఎదిరించవద్దు, వాడు దుర్మార్గుడు, నీవు కైలాసంలో ఒక కొత్త పట్టణం నిర్మించుకో అన్నాడు. అలా కుబేరుడు తండ్రి మాట మేరకు కైలాసం వెళ్లిపోయాడు. రావణుడు లంకను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత రావణుడు మయా రాక్షసుడి అప్సరసల హైమల కుమార్తె అయిన మండోదరిని వివాహమాడాడు. మండోదరి ద్వారా ఇంద్రజిత్కు జన్మనిచ్చాడు. ఆ తర్వాత రావణాసురుడు దురహంకారంతో దేవతలను కూడా ఓడించి నందనవనాన్ని ధ్వంసం చేశాడు. కుబేరుని దూతను హతమార్చి మాంసాన్ని తన రాక్షసులకి తినిపించాడు. కుబేరునిపై దాడి చేసి పుష్పక విమానాన్ని కూడా లాక్కున్నాడు. రావణుడు పొందిన శాపాలు. ఒకసారి సర్వణ ప్రాంతానికి చేరుకున్న రావణుడి విమానం ఆగిపోయింది. నందీశ్వరుడు వచ్చి ఇక్కడ శంకరుడు విహరిస్తున్నాడు, నీవు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. కోపంతో రావణుడు శంకరుడు ఎవడు, నీవు నీ వానరముఖం అని హేళన చేశాడు. అది విన్న నంది నీ వంశాన్ని వానరులే నాశనం చేస్తారు అని శపించాడు. ఒకసారి రావణుడు పర్వతాన్ని చేతులతో ఎత్తగా శివుడు తన పాదం బిగించి దాన్ని అతని చేతులపై నిలిపేశాడు. రావణుడు గట్టిగా అరిచాడు. 3 లోకాలు కంపించాడు. ఆ శబ్దం విన్న శివుడు రావణుడిని రావణుడు అని పేరు పెట్టాడు. రావణం అంటే శబ్దం. అలాగే ఒకసారి రావణుడు
భూమి మీద విహరిస్తూ వేదవతిని చూశాడు. ఆమె విష్ణుమూర్తి భార్య కావాలని తపస్సు చేస్తుంది. కానీ రావణుడు ఆమెను బలవంతం చేయగా ఆమె అగ్నిలో ప్రవేశించి నేను నీ నాశనం కోసం తిరిగి పుడతాను అని శపించి మంటల్లో కాలిపోయింది. వేదవతి ఆ తర్వాత త్రేతాయుగంలో సీతాదేవిగా అవతరించింది. రావణుడు చాలా మంది రాజులను ఓడించి అయోధ్య చేరి ఇక్ష్వాక వంశస్థుడైన అనారణ్యాన్ని మహారాజును కూడా యుద్ధంలో చంపాడు. అనారణ్యుడు మరణిస్తూ శపించాడు, నా వంశంలో పుట్టే ఒక యువరాజు నిన్ను చంపేస్తాడు అని. ఆ మాటలతో పూల వర్షం కురిసింది. యమునితో భీకర యుద్ధం. అరణ్యుని శాపం పొందినప్పటికీ రావణుడు లోకాలను వేధించేదానిని ఆపలేదు. దేవర్షి నారదుడు అతన్ని హెచ్చరించాడు, కానీ రావణుడు పట్టించుకోలేదు. రావణుడు యమలోకాన్ని జయించాలని ఉద్దేశం పెట్టుకొని తెలుసుకున్న నారదుడు త్వరగా యముని వద్దకు వెళ్లి ఆ ప్రమాదాన్ని తెలియజేశాడు. నారదుడు యమునితో మాట్లాడుతుండగానే రావణాసుడు తన పుష్పక విమానంపై వచ్చి ఆ ప్రదేశాన్ని నాశనం చేయసాగాడు. యముని సైనికులు రాక్షసులు బంధించి చిత్రహింసలు చేశారు. పాపులను శిక్షించే వారిని తీవ్ర ఆందోళన గురి చేశాడు రావణుడు. రథంపై యమునుడు తన భాషం పట్టుకొని రాక్షసులతో యుద్ధం చేశాడు. ఆయన కాలదండంతో తన రథంలో అవతార రూపంలో ఆయన పక్కనే నిలిచి ఉంది. మిగతా రాక్షసులు మరణదేవుని అవతారం చూసి పారిపోయారు. కానీ రావణుడు మాత్రం అహంకారంతో ఎదురు నిలిచాడు. యముడు రావణుడి చాలా రోజులు యుద్ధం చేశాడు. యముడు ఇక తాళలేక కాళదండాన్ని ప్రయోగించే సమయానికి బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై, ఓ యమరాజా, ఈ రాక్షసునిపై నీ దండాన్ని ప్రయోగించవద్దు. నేను ఇతనికి వరం ఇచ్చాను. దాని ప్రకారం ఇతను దేవతల చేతిలో ఓడిపోడు. నా వరం విఫలం కాకూడదు. అంతేకాదు ఈ కాళదండాన్ని కూడా నేనే సృష్టించాను. ఇది సమస్త ప్రాణులను నశింపజేయటంలో ఎప్పుడూ విఫలం అవదు. యముడు బ్రహ్మ మాటలను పట్టించక తప్పలేదు. రావణుని ఎలా జయించాలో తెలియక యముడు అదృశ్యమయ్యాడు. తనను తానే యమునిపై విజయాన్ని ప్రకటించుకొని రావణుడు వరుణలోకంపై దాడి చేశాడు. ఆ దాడిలో జరుగుతున్నప్పుడు వరుణుడు బ్రహ్మలోకంలో గాంధర్వ గానాన్ని వినడానికి వెళ్ళాడు. అతని సైనికులను ఓడించి తన విజయం ప్రకటించాడు. తర్వాత రావణుడు 400 కాలకేయుల్ని సంహరించి విజయ గర్వంతో ఊగిపోయాడు. రావణుడి కామ మతం. ఇక లంకా తిరుగు ప్రయాణంలో రావణుడు మదగర్వంతో అనేక రాజులు, ఋషులు, దేవతలు, దానవులు, రాక్షసులు, నాగులు, మనుష్యులు, గంధర్వుల కుమార్తెలను అపహరించాడు. ప్రతి ఒక్క అందమైన స్త్రీని, వివాహితులను, అవివాహితులను అని చూడకుండా తన విమానంలోకి బలవంతంగా ఎక్కించుకున్నాడు. ఆ స్త్రీలలో శోకం, కన్నీళ్లు కారుస్తూ భయంతో వణికిపోయారు. ఇది ఘోర కలి త్రేతాయుగంలోని కలియుగాన్ని ప్రేరేపించాడు. రావణుడు పతివ్రతలు వారి శోకంతో అనేక రకాలుగా శాపనార్థాలు పెట్టారు. లంకలో మహోత్సవంగా ప్రవేశించిన రావణుని వద్దకు అతని చెల్లి శూర్పణఖ వచ్చి ఏడుస్తూ, నన్ను విధవరాలు అయ్యాను. నువ్వు కాలకేయులతో చంపుతూ నా భర్తను కూడా చంపేశావు. యుద్ధమత్తులో మిత్రుడు శత్రువు అనే తేడా లేకుండా నా భర్తను చంపేశావు దుర్మార్గుడా అని శపించింది. తర్వాత రావణుడు కుమారుడు మేఘనాథుడు ప్రత్యేక యజ్ఞాలు చేశాడు. ఆ పశుపతి ఆయనకి 3 వరాలు ఇచ్చాడు. ఇష్ట ప్రకారం నడిచే అవినాశ రథం, చీకటి సృష్టించే తామసీ విద్య, 2 అవినాశి బాణసంచులు, ఓటమి లేని ధనస్సు. ఇవి చూసి రావణుడు సంతోషించాడు. ఇక రావణుడికి తిరుగు లేకుండా పోయింది. బావి వరుసలు కూడా మర్చిపోయారు. ఒకసారి కైలాస సమీపంలో రావణుడు రంభానే అప్సరసను చూశాడు. ఆమెను బలవంతంగా తన చేతిలో పట్టుకున్నాడు. రంభ భయంతో, నేను నీ కోడలు, నా భర్త నలకుబేరుడు, నీ అన్న కుబేరుడు కుమారుడు, నన్ను ఇలా వాడుకోవడం అధర్మం అని దీనంగా వేడుకుంది. అయినప్పటికీ రావణాసురుడు ఆమెపై అత్యాచారం చేశాడు. రంభ తన భర్త నలకుబేరుని వద్దకు వెళ్లి ఏడుస్తూ చెప్పింది, నలకుబేరుడు రావణుని శపించాడు. ఇకపై నువ్వు బలవంతంగా ఏ స్త్రీపై దాడి చేయలేదు. చేస్తే నీ తల 7 ముక్కలైపోతుంది అని ఆ శాపం విని రావణుడు ఇకపై బలవంతంగా స్త్రీలపై దాడి చేయాలనే తపనను విడిచివేశాడు. అందుకే లంకలో సీతమ్మను దాడి కూడా చేయలేదు. ఇంద్రజిత్తు దుస్సాహసం. రావణుడు ఇంద్రజిత్ తన సైన్యంతో ఇంద్రలోకంపై దాడి చేశాడు. ఇంద్రుడిని బంధించి లంకకు తీసుకువెళ్లాడు. బ్రహ్మ మరియు దేవతలు అందరూ లంకకు వచ్చారు. మేఘనాథుడి వీరత్వాన్ని పొగిడాడు. అతన్ని ఇంద్రజిత్ అనే పేరుతో ప్రశంసించాడు. అతను అమరత్వం కోరాడు. బ్రహ్మ అది సాధ్యం కాదు అన్నాడు. ఇంద్రజిత్, నేను యుద్ధానికి వెళ్లే ముందు అగ్ని పూజ చేసి వెళ్ళాలి. అలా చేయకపోతే యుద్ధంలో మరణించాలి అని వరం కోరాడు. బ్రహ్మ అంగీకరించాడు. ఇంద్రజిత్ ఇంద్రుడి విడుదల చేశాడు. ఇంద్రుడి పశ్చాత్తాపం. ఇంద్రుడు ఇక మౌనంగా ఉండటాన్ని చూసి బ్రహ్మ ఇలా అన్నాడు, ఒకప్పుడు నేను అహల్య అనే అత్యంత సుందరిని సృష్టించాను. ఆమె గౌతమ మహర్షి భార్య. అయినా నువ్వు ఆమెపై అత్యాచారం చేశావు. అందుకే నీవు శాపగ్రస్తుడు అయ్యావు. శత్రువుల చేతిలో ఓడిపోయావు. నీ పదవి శాశ్వతం కాదు. గౌతముడు తన భార్యను కూడా శపించాడు. ఇకపై నీ అందం అందరికీ సొంతం అవుతుంది. నీవు నీ ఆశ్రమంలో కనబడకూడదు అన్నాడు.
తర్వాత బ్రహ్మ ఇంద్రుడికి నీవు వైష్ణవ యాగం చేసి తిరిగి స్వర్గాధిపత్యం పొందుతావు అని అన్నాడు. రావణుడు కిష్కింధకు వచ్చి వాలితో యుద్ధానికి ఆహ్వానించాడు. తార వాలి సముద్రంలో స్నానం చేయడానికి విహరించడానికి వెళ్ళాడని తెలుసుకొని రావణాసుడు దక్షిణ సముద్రానికి వెళ్లి వాలిపై దాడి చేయాలని చూశాడు. వాలి రావణుని యొక్క పట్టుకొని తన బాహువుల కింద పెట్టుకొని 4 సముద్రాలపై విహరించాడు. చివరికి కిష్కింధకు వచ్చి తోటలో వదిలేశాడు. రావణుడు వాలితో స్నేహం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఇద్దరు అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నారు. రావణుడు 1 నెల రోజుల పాటు కిష్కింధలో ఉండి తిరిగి లంకకు వెళ్లిపోయాడు. ఇలా రావణుడు ఘోరమైన కలిని త్రేతాయుగంలోనే సృష్టించాడు. అందుకే లోక కళ్యాణం కోసం ఈ అధర్మ పరుని చంపి అదే విధంగా ధర్మం ఎలా జీవించాలో అని తన జీవితం ద్వారా బోధించాడు శ్రీరాముడు. మానవ రూపంలో మానవులు లాగే పితృవియోగం, సతి వియోగం, అరణ్యవాసం లాంటి కష్టాలు అనుభవించి అలాంటి కష్టాల్లో కూడా ధర్మంగా జీవించి ఎంతో ధైర్యంతో రావణుణ్ణి మట్టుబెట్టి యుగ యుగాలుగా తన జీవితం ద్వారా నిదర్శనం అయ్యాడు శ్రీరాముడు. అందుకే అహంకారం, కామం, అసూయ అను రాక్షస రావణ గుణాలు విడిచి శ్రీరాముని బాటలో నడిచి ధర్మాన్ని నిలిపి ఆత్మ సంతోషంతో జీవించవలసిందిగా మనల్ని వేడుకుంటున్నాం. హరే కృష్ణ.